హలో అనంతపూర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. వీడియో ద్వారా మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే పడుతున్నాయండి. సో ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తూ అండ్ అలాగే స్క్రీన్ మీద మెన్షన్ చేసి ఉన్నాను చూడండి. సో హిందీలో పాటు అండ్ అలాగే తెలుగులో ట్రాన్స్లేట్ చేసి కూడా మెన్షన్ చేశాను. అండ్ అక్కడ వచ్చేసి మరాఠీ లాంగ్వేజ్లో మాట్లాడారండి. సో అదైతే నాకు అర్థం అవ్వడం లేదు. స్క్రీన్లో ఈ వీడియోలో వచ్చేసి ఆడియో కూడా ఉంది. ఫార్మర్ అన్న వాళ్ళు మాట్లాడారనమాట. సో మీకు ఏమైనా అర్థమైతే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అంటే ఆ లాంగ్వేజ్ మీకు ఏమైనా అర్థమైతే కనుక అది నేను అందరికీ తెలుసుకుంటారు నాతో పాటుగా. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి 28, 29 కూడా వర్షాలు పడ్డాయండి. సో ఇది వచ్చేసి 29వ తేదీ పడినటువంటి వర్షం వీడియోస్ అనమాట. అండ్ అక్కడ ఉన్నటువంటి కొంతమంది అన్నవాళ్ళు మనకు తెలిసిన మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కొంతమంది ఈ వీడియోలు అనేది షేర్ చేశారు. సో అందువలన నేను మన ఛానల్ ద్వారా షేర్ చేస్తున్నాను. అండ్ మీరు అడిగే క్వశ్చన్ వచ్చేసి పంటలు ఏమైనా డ్యామేజ్ అయ్యాయా అనేసి. అండ్ ఇప్పటికైతే ఏమాత్రం లేదండి. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రమే తెలియజేస్తున్నాను. అండ్ ఈ వీడియో ద్వారా నేను కేవలం వాతావరణ ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలియజేస్తున్నానండి. పంటలు డ్యామేజ్ అయ్యాయి, ఎకరాలు టమోటా పెట్టండి అని అయితే కాదండి. ఇది మీరు గమనించగలరు. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి డైలీ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ ఈ స్క్రీన్ మీద చూడండి, ఇక్కడ డేట్ కూడా మెన్షన్ చేసి ఉంది. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి డైలీ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అండ్ మీకు ఏమైనా అర్థమైతే ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. नमस्कार. सिल्लोड पश्चिम या भागामध्ये अभिषेक सरांनी 3 वाजता बरोबर पाऊस सांगितला होता. अगदी 1 मिनिटही इकडं तिकडं न होता तुफान असा पाऊस सुरू झालेला आहे. खरंच अभिषेक सरांचे मानावे तितके आभार कमी आहे, कारण निस्वार्थ सेवा करणारा एकमेव माणूस हा म्हणजे अभिषेक सर. गेल्या 5 वर्षापासून आम्ही अभिषेक सरांच्या संपर्कात आहोत. त्यांच्या मार्गदर्शनाने शेती आम्ही करतो, त्यांच्या मार्गदर्शनाने हवामानाचा अंदाज आम्ही घेतो आणि त्यानुसार व्यवस्थितपणे नियोजनबद्ध अभ्यासपूर्ण असा अंदाज आम्हाला अभिषेक सर त्या ठिकाणी देतात. त्याबद्दल त्यांचे मनपूर्वक धन्यवाद, आभार.